నాకు విజయ్ది, సిద్ధార్థది మాత్రమే రెజ్యూమ్ వచ్చాయి, మిగిలిన వాళ్ళకి రాలేదు. మిగిలిన వాళ్ళు పంపాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా, క్లారిటీ ఇవ్వండి. అన్నా ఈరోజు పంపిస్తానన్నా. ఎందుకంటే ఎప్పుడు సాయంత్రం లేదా ఆఫ్టర్నూన్ పంపిస్తాను. 11 లోపల రావాలి, ఇంటికి పెట్టుకోండి. ఓకే అండి. 11 లోపల వస్తే నేను ఫార్వర్డ్ చేస్తాను. ఏం సునీల్, నువ్వు ట్రై చేస్తావా? అన్నా నువ్వు ట్రై చేస్తావా అంటున్నా. చేస్తా అన్నా. నేనే పెడదాం అనుకున్నా అన్న, అది ఆఫీసులో వాడు లాస్ట్ 2 రోజులు సాగు కొడుతున్నాడు, రాత్రి 9 దాకా కూర్చోబెట్టాడు, అందుకనే రెజ్యూమ్ అప్డేట్ చేయలేదు. లాస్ట్ 3 రోజులు కదా, ఇంకా అది పనికి కావాలని లేని వర్క్ కూడా ఇస్తున్నాడు. 9 దాకా కూర్చోబెట్టాడు రాత్రి కూడా. ఈ రోజు అప్డేట్ చేస్తాను రెజ్యూమ్. నిమిషం ఉన్నది. పాస్వర్డ్ ఇవ్వండిరా అంటే ఈరప్పుడు భరత్ గారు డెస్క్టాప్ అయిపోయింది అన్నట్టుగా ఈరోజు సర్వీస్ స్టార్ట్. ఓకే, సుమన్ కొన్ని టాపిక్స్ పంపిస్తుంది. ఆ టాపిక్స్ ని మీరు బ్రౌజ్ చేస్తారా, చాట్ జీపీటీ వాడుకుంటారా, ఇంకేం చేసుకుంటారో దానికి సంబంధించినవన్నీ బాగా ప్రిపేర్ అవ్వండి. ఆ టాపిక్స్ కదా, దాంట్లో కొన్ని నేను కవర్ చేస్తా అంటే అది డెవలపర్ సార్. సో లెట్స్ గో. ఇప్పుడు నేను దీంట్లో నా ల్యాప్టాప్లో పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ ఎక్కడ సేవ్ అయి ఉంటుంది? ఐడియా ఉందా సార్? గూగుల్ సెట్టింగ్స్ ఉంటాయి కదా సార్, అంటే మన మెయిల్ సెట్టింగ్స్ ఉంటాయి కదా సార్, సిస్టమ్ సెట్టింగ్స్. ఐ మీన్ సిస్టమ్ సెట్టింగ్స్ వచ్చాను. మొజిలా చెప్పండి, మొజిలాలో చెప్పాలి. తెలియదు సార్. రేపు భరత్ చూడరా సార్ మొజిలాదా? ఏం విజయ్ ప్రిపేర్ అవుతున్నారా? సరే, ఈ లోపల నేను ఏదో క్వశ్చన్ కదా భరత్ ఏదో క్వశ్చన్ సిద్ధార్థనా భరత్ అది నోట్ డౌన్ చేశారు కదా మీరు ఒకసారి. 7th, 8th, 14th, 20 అవి ఉన్నాయి, ఒకసారి ఓపెన్ చేయండి. చూడాలి పాస్వర్డ్. గూగుల్ని అడిగితే పోలా. హౌ టు చెక్ సేవ్డ్ పాస్వర్డ్స్. జిల్లా ఫైర్ ఫాక్స్ లో కూడా సెట్టింగ్స్ లో పోయి మేనేజ్ పాస్వర్డ్స్ లో ఉంటాయి కదా, సేవ్ పాస్వర్డ్స్. నాకు ఆప్షన్ కనపడడం లేదా, అంటే నేను ఎక్స్పెన్సివ్ చేస్తాను చెప్పండి.
సార్ అక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉంది కదా సార్ ఎస్క్యూఎల్ బీన్. సునీల్ లేదా లేదా పాస్వర్డ్ పాతది లాగిన్ ఐడి పాస్వర్డ్ మీది ఇంకో మెయిల్ ఏమన్నా ఉందా? ఇంకో మెయిల్ ఐడి ఉందన్న మీది, దాంట్లో సేవ్ అయి ఉంటుందేమో ఒకవేళ. దొరికింది. Okay, fine. Let's start. Okay, let me open this one. అందరూ సీన్ కనబడుతుందా? ఎస్ సార్. వెరీ గుడ్. ఇప్పుడు మనం సో ఫార్ మనం పవర్ బి టోటల్ ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? How many steps are there? 7, sir. What are they? Extraction, transformation, modeling, calculation, visualization, distribution, and automation, sir. Very good. చూడండి, మనం ఇప్పటి వరకు 7 స్టెప్స్ లో ఫస్ట్ 5 స్టెప్స్ కంప్లీట్ చేసేసాం. ఓకే, విజువలైజేషన్ వరకు కంప్లీట్ చేసేసాం, కంప్లీట్ గా మొత్తం చేసేసాం. లెట్ మీ ఇక్కడ నేను ఆల్రెడీ బుక్స్ కూడా నేను అంతా షేర్ చేశాను. మళ్ళీ కావాలంటే మళ్ళీ భరత్ ఇక్కడ ఉన్నవన్నీ బుక్స్ అన్ని షేర్ చేయి. ఓకే Okay, sir. ఓకే, నా చూడండి, లెట్స్ అజ్యూమ్ ఇది మిమ్మల్ని చేయమని చెప్పా. వన్ ఆఫ్ చూడండి 3 and 4 రెండు చేయమని చెప్పాను. ఇప్పుడు ఇట్స్ క్వైట్ కాంప్లికేటెడ్. ఓకే, కొంచెం కాంప్లికేటెడ్. సో ఇది డెవలప్ చేశారు అనుకోండి. సో మీరు 5 స్టెప్స్ ఫాలో అయిపోయి అనలైజ్ చేశారు, దీన్ని డెవలప్ చేశారు, ఈ మొత్తం అన్ని డెవలప్ చేశారు. ఫైన్. ఇప్పుడు డెవలప్ చేసిన దాన్ని మన క్లయింట్కి పంపాలి కదా, క్లయింట్ చూడాలి కదా, క్లయింట్కి తెలియాలి కదా. ఈ క్లయింట్ పంపాలి అంటే, క్లయింట్కి తెలియాలి అంటే, క్లయింట్ చూడాలంటే ఎక్కడ చూస్తాడు? మనం మెయిల్ పెడతామా? టీమ్స్లో పంపిస్తామా? ఇంకేదో ప్లేస్ ఏమైనా ఉందా? చెప్పండి, ఇంకేదో ప్లేస్ ఏమైనా ఉందా? మెయిల్ పెడతామా, టీమ్స్ పంపిస్తామా, ఇంకేదో ప్లేస్ ఉందా? మనకి ఒక ప్లాట్ఫామ్ కావాలి, ఒక ప్లాట్ఫామ్ కావాలి, వేర్ యూ కెన్ లాగిన్, client can log in, client can see, client can share, you can log in, you can see, you can share, you can do any kind of things. Okay, దాన్నే ఈ పవర్ బిఐలో మైక్రోసాఫ్ట్ ఏం ఇంట్రొడ్యూస్ చేస్తుందంటే పవర్ బిఐ సర్వీస్ అని చెప్పింది. ఏమని చెప్పిందండి? పవర్ బిఐ సర్వీస్ అని గుర్తుపెట్టుకోండి. డెస్క్టాప్ మీకు బాగా వస్తే, డెస్క్టాప్ మీకు ఎంత బాగా వస్తే యూ విల్ బికమ్ డెవలపర్. గుర్తుపెట్టుకోండి, యూ విల్ బికమ్ వైజ్
బోత్ సేమ్, గుర్తుపెట్టుకోండి. బట్ డెవలపర్ అని చెప్పడానికి కొంచెం పాష్గా ఉంటుంది. అడ్మిన్, సర్వీస్ అడ్మిన్, సపోర్ట్ అనడానికి కొంచెం పెద్దగా గొప్పగా అనిపించదు. ఓకే, బట్ డెవలపర్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ, ఇక్కడ ప్రాబ్లమ్స్ తక్కువ, గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. ఇప్పుడు దాకా మనం డెవలపర్గా అవ్వాలి, డెవలపర్ సంబంధించిందే చెప్తాను నేను అడ్మిన్ సపోర్ట్కి వీటి గురించి సంబంధించి నేను చెప్పను. ఒక డెవలపర్కి ఏమేమి తెలియాలో, ఏమేమి తెలుసుకోవాలో, ఏం నేర్చుకోవాలో అవి మాత్రం చెప్తాను. ఓకే, ఇప్పుడు నాకు ఫైల్ ఉంది. లెట్ మీ సైన్ ఇన్ హియర్. ఐ హ్యావ్ టు సైన్ ఇన్ విత్ యువర్ అకౌంట్. యూ విల్ హ్యావ్ వన్ అకౌంట్. I have account. ఏం చూడాలి? Use a different account. Use a different account అనుకుంటా సార్. యూజ్ డిఫరెంట్ అవ్వడం కొట్టా కూడా ఆల్రెడీ. మీకు ఉందా అకౌంట్ లాగిన్ అయ్యి? సరే, కనపడడం లేదు. మీరు లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత మీరు ఈ ఫైల్ని మెయిల్లో పంపలేరు, ఇంకో దగ్గర పంపలేరు. ఎందుకంటే మనం చెప్పాను ఆల్రెడీ 1 GB డేటా ఉంటుంది, మెయిల్లో వెళ్ళదు. 16 MB వరకే మెయిల్ వెళ్తుంది. ఓకే, ఇంకో ప్లాట్ఫామ్ మనకి లేదు. దానికోసం వాళ్ళు ఏం చేస్తారు, పవర్ బేస్ సర్వీస్ని పెట్టారు. ఇప్పుడు అదే పవర్ బేస్ సర్వీస్లో పంపాలన్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ సేవ్ చేసుకోవాలి ఫైల్ని. సేవ్ చేసుకొని యూ విల్ హ్యావ్ హియర్ వన్ ఐకాన్. అర్థమైందా? ఇక్కడ ఐకాన్ ఉంటుంది. ఈ ఐకాన్ పబ్లిష్ అని ఉంటుంది సరే, పబ్లిష్ దిస్ రిపోర్ట్ ఆన్లైన్ ఇన్ ది పవర్ బిఐ సర్వీస్. కనబడుతుందా? సో యూ హ్యావ్ టు క్లిక్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు పబ్లిష్ ఇట్. సైన్ ఇన్ అయితే బాగుంటుంది. సైన్ ఇన్ అయితే అవ్వడం లేదు. సార్ లాస్ట్ ఆప్షన్ ట్రై చేయండి సార్, వర్క్ ఆర్ స్కూల్. Yes. Right, sure.
ఇప్పుడు మనం పబ్లిష్ అని కొట్టంగానే you will get some details regarding this. Now let me select from now at present, let me select my workspace and select. It will ask replace if it is existing, else it will publish it. So now I'm going to publish into Power BI report where my workspace. My workspace. Okay, publish ID. Let me go here. చూడండి దీని చూడండి ఈ యాప్ ఉంటుంది సరే HTTPS యాప్ మీకు షేర్ చేస్తా. ఈ యాప్ కాదు, ఆ వెబ్ లింక్ అది వచ్చేసి మీ పవర్ బై సర్వీస్ ని ఉపయోగించడానికి ఈ లింక్ లో మనం పోయి ఎక్కేయాలి. రైట్, ఈ టోటల్ స్పేస్ మొత్తం కలిపి పవర్ బై సర్వీస్ అంటాం. మొత్తం ఏమంటాం? పవర్ బై సర్వీస్. చూడండి మనకి ఇంట్లో మనకి డిఫరెంట్ స్పేసెస్ ఉంటాయి, అవునా? స్టోరేజ్ స్పేసెస్ ఉంటాయి. ఐడియా ఉందా? డిఫరెంట్ స్టోరేజ్ స్పేసెస్ ఉంటాయి. ఏమేమి స్టోరేజ్ స్పేసెస్ ఉంటాయి? లెట్స్ సే కిడ్స్ డైలీ వేర్ కి ఒక స్పేస్ ఉంటుంది. మనకి మామూలు డైలీ వేర్ కి ఎల్డర్స్ ఏదో తర్వాత లేకపోతే కిచెన్ యూటిలిటీస్ ఒక స్టోరేజ్ ఉంటుంది. తర్వాత మామూలుగా స్టోరేజ్ అన్నెసరీ థింగ్స్ ఒక స్టోరేజ్ ఉంటుంది. ఇది ఈచ్ అండ్ ఎవ్రీ స్టోరేజ్ మనకి హోమ్ లో ఉంటాయి, రైటా? సేమ్ వే పవర్ బై సర్వీస్ లో కూడా డిఫరెంట్ స్టోరేజ్ స్పేసెస్ ఉంటాయి. ఆ స్టోరేజ్ స్పేస్ ఏమంటామంటే వర్క్ స్పేసెస్ అని అంటాం. ఏమంటామండి? వర్క్ స్పేసెస్ అని అంటాం. చూడండి మనకి జనరల్ గా ఏదైనా కంపెనీలో మామూలుగా అయితే 3 type of వర్క్ స్పేస్ ఉంటాయి, ప్లస్ పర్సనల్ వర్క్ స్పేస్ విచ్ ఈస్ కాల్డ్ మై వర్క్ స్పేస్. మై వర్క్ స్పేస్ ఇది పర్సనల్ ఇండివిజువల్ వాళ్ళకు ఉండే వర్క్ స్పేస్. 3 వర్క్ స్పేసెస్ ఉంటాయి. నెంబర్ వన్ ఏంటంటే డెవ్ వర్క్ స్పేస్. నెంబర్ 2 UAT or QA. Number 3 prod production or prod. ఎన్ని వర్క్ స్పేస్లు ఉన్నాయి మనకి మొత్తం మామూలుగా? ఎన్ని ఉంటాయి? 4 సార్. టోటల్ 4 ఉంటాయి. ఒకటేమో మై వర్క్ స్పేస్, ప్రాజెక్ట్ కి సంబంధించి ఏమో 3 ఉంటాయి. ఏమున్నాయి? డెవ్, UAT ఆర్ QA, థర్డ్ వన్ ప్రొడక్షన్ ఆర్ ప్రాడ్. డెవ్ అంటే మనం డెవలప్ చేసిన ఫైలు, మనం డెవలప్ చేసిన PBI ఫైలు, మనం డెవలప్ చేసిన డాష్ బోర్డ్ ని మనం ఇనిషియల్ గా ఎక్కడ పబ్లిష్ చేస్తాము అంటే డెవ్ లో పబ్లిష్ చేస్తాం. ఎక్కడ చేస్తామండి? డెవ్ లో పబ్లిష్ చేస్తాం. ఈ డెవ్ కి ఎవరెవరికి యాక్సెస్ ఉంటుందంటే లీడ్ అండ్ అదర్ టీమ్ మెంబర్స్. ఎవరికి ఉంటుంది యాక్సెస్? డెవ్ ఎవరికి ఉంటుంది? లీడ్ అండ్ అదర్ టీమ్ మెంబర్స్. లీడ్ అండ్ అదర్ టీమ్ మెంబర్స్ కి యాక్సెస్ ఉంటుంది. చూడండి ఈ డెవ్ లో మీరు డెవ్ లో పబ్లిష్ చేసిన ఈ ఫైల్ ని ఎప్పుడు మనం పబ్లిష్ చేస్తామంటే మీరు మీ సైడ్ నుంచి డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత, ఆఫ్టర్ డెవలప్మెంట్ ఎట్ యువర్ ఎండ్, మీ సైడ్ నుంచి డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత మనం డెవ్కి పబ్లిష్ చేస్తాం. డెవ్కి పబ్లిష్ చేస్తే మీ కోర్ టీమ్ మెంబర్స్ ఉంటారు కదా, అదర్ టీమ్ మెంబర్స్ ఉంటారు కదా, ఈ అదర్ టీమ్ మెంబర్స్ ఈ PBI ఫైల్ ని యాక్సెస్ చేస్తారు. ఏం చేస్తారు? యాక్సెస్ చేస్తారు. యాక్సెస్ చేసి
వాళ్ళ దగ్గర నుంచి మీకు ఫీడ్బ్యాక్స్ వస్తాయి. వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏమొస్తాయి? ఫీడ్బ్యాక్స్ వస్తాయి. ఈ ఫీడ్బ్యాక్స్ మీరు తీసుకొని మీరు అగైన్ మీరు ఏమైనా డెవలప్మెంట్ మాడిఫికేషన్స్ చేయాలనుకుంటే ఆ మాడిఫికేషన్స్ అన్ని మీరు చేస్తారు. యు ఆర్ గోయింగ్ టు డూ సమ్ అదర్ మాడిఫికేషన్స్ ఇఫ్ యూ వాంట్, ఇఫ్ దే వాంట్. ఇప్పుడు ఆ మాడిఫికేషన్స్ అయిపోయాయి, మీరంతా పర్ఫెక్ట్ అనుకున్నారు మీ స్క్రీన్ సైడ్ నుంచి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనుకున్నప్పుడు నెక్స్ట్ మీరు ఎక్కడ పబ్లిష్ చేస్తారయ్యా అంటే దట్ ఈస్ కాల్డ్ UAT or QA. ఎక్కడ చేస్తారండి? యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్. UAT అంటే ఏంది? యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ ఆర్ క్వాలిటీ అనాలిసిస్. QA అంటే ఏంది? UAT అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్. ఇప్పుడు చూడండి, హూ ఈజ్ యూజర్ అంటే అవర్ క్లయింట్. హూ ఈజ్ యూజర్ అండి? అవర్ క్లయింట్. మనం ఏదైతే పబ్లిష్ చేసామో డెబ్లో, ఏదైతే మనం ఫీడ్బ్యాక్స్ తీసుకున్నామో ఫైనల్ గా మాడిఫికేషన్ చేసి ఎస్ దిస్ డాష్ బోర్డ్ ఈస్ పర్ఫెక్ట్ విత్ రెస్పెక్ట్ టు లాజిక్స్, with respect to look wise, with respect to UI and etc. Then if you feel that one, then you are going to publish to UAT or QA. UAT or QA no publish చేసావు అంటే డెవలప్మెంట్ ఈస్ డన్ అని మెయిన్. డెవలప్మెంట్ అయిపోయింది, కానీ యూజర్ యాక్సెప్ట్ చేయాలి నువ్వు చేసిన దాన్ని. తర్వాత యూజర్ ఏం చేస్తాడు? దే ఆర్ గోయింగ్ టు టెస్ట్ ఆన్ దిస్ వన్. They will have some set of combinations. ఈ డేట్ లో, ఈ మంత్ లో, ఈ కేటగిరీకి ఇంత సేల్స్ రావాలి, ఇంతమంది కస్టమర్లు ఉండాలి అని వాళ్ళ దగ్గర ఉంటుంది ప్రీ సెట్ ఆఫ్ కాంబినేషన్స్. అవి టెస్ట్ చేస్తారు మన డాష్ బోర్డ్ లో. వాల్యూస్ కరెక్ట్గా వచ్చాయనుకోండి ఫైన్, వాల్యూస్ తక్కువ వచ్చాయనుకోండి అదొక ఫీడ్బ్యాక్ వస్తుంది. అరే బాబు మీ దగ్గర వాల్యూస్ తప్పు వస్తున్నాయి, చెక్ యువర్ డాష్ బోర్డ్ అని. తర్వాత అగైన్ ఇఫ్ దే వాంట్ టు చేంజ్ సంథింగ్ ఎల్స్, సమ్ డిజైన్ ఆర్ సమ్ అదర్ బుక్ మార్క్స్ దే వాంట్, సమ్ అదర్ టూల్ టిప్స్ దే వాంట్, సమ్ అదర్ డ్రిల్ త్రూ దే వాంట్, దే విల్ గివ్ us feedbacks. If the feedbacks come from UAT and QA, again this file is going to be under development now again. Why? Because after feedback you have to rework. After feedback you have to rework. After rework again you are going to publish to dev publish చేస్తాం. మళ్ళీ dev నుంచి మళ్ళీ UAT QA మూవ్ చేస్తాం. If everything is perfect, everything is nice, nothing is to be changed, no feedback, then finally we are going to publish to prod or production. Once the file goes to prod or production, you are not responsible anymore unless or until if they create separate story to make any changes in prod or production. Understand? ఎస్ సార్. విన్నావు కాబట్టి నీకు అర్థమైంటుంది బాగానే. అండర్స్టాండ్? ఎస్ సార్. ఎస్ అన్న. ఇది ఏదో నాకు వచ్చు అనుకుంటే పొరపాటు. మీరు జాగ్రత్తగా నోట్స్ అని రాసుకోవాలి, మళ్ళీ వినాలి నేను ఇచ్చిన తర్వాత. మనకి వర్క్ స్పేస్ తెలిసిపోయినాయి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇప్పుడు ఎక్కడ ఉంటాయి వర్క్ స్పేసెస్ చూడండి. జనరల్ గా వర్క్ స్పేసెస్ ఇక్కడ ఉంటాయి చూడండి. చూడండి లెఫ్ట్ సైడ్ ఓపెన్ చేయగానే హోమ్, క్రియేటివ్, బ్రౌజ్, వన్ డేటా, వన్ లేక్, యాప్స్, మెట్రిక్స్, మానిటరింగ్ హబ్, లెర్న్, వర్క్ స్పేసెస్. ఈ వర్క్ స్పేసెస్ లో చూడండి ఎన్ని ఉన్నాయి టోటల్ గా. డెవ్ ఉంది,
ఏదో నేను అనవసరం పెట్టాను దీన్ని. లెట్ మీ రిమూవ్ దిస్ వన్. లెట్స్ గో హియర్. డెవ్ ఉంటుంది. చూడండి, డెవ్ ఉంటుంది, యుఏటి ఉంటుంది, యుఏటిఆర్ క్యూఏ ఉంటుంది, బ్రాడ్ ఉంటుంది, అలాంగ్ విత్ మై వర్క్ స్పేస్ ఉంటుంది మామూలుగా. ఇంకా వాళ్ళు ఎన్ నంబర్ ఆఫ్ వర్క్ స్పేసెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎన్ నంబర్ ఆఫ్ వర్క్ స్పేసెస్ దే కెన్ క్రియేట్. ఎన్ నంబర్ ఆఫ్ వర్క్ స్పేసెస్ దే కెన్ క్రియేట్. లెట్ మీ క్రియేట్ వన్ మోర్ వర్క్ స్పేస్ హియర్. దట్ ఈస్ కాల్డ్ న్యూ వర్క్ స్పేస్. లెట్స్ రైట్ అవుతున్నాం, రాస్తాను అనుకుంటున్నాం. అప్లై. అరే the hell is that? ఓకే, వాళ్ళు క్రియేట్ లేదు. లెట్స్ సి. మీరు ఎన్ని వర్క్ స్పేసెస్ క్రియేట్ చేయొచ్చు. ఫైన్. ఇప్పుడు మీకు పవర్ బేస్ సర్వీస్ ఎక్కడ ఉంటుందో, పవర్ బేస్ సర్వీస్ ఒక పర్పస్ ఏంటో, దాంట్లో ఏమేమి వర్క్ స్పేసెస్ ఉంటాయో, దాంట్లో ఫైల్ ఎలా పబ్లిష్ చేయాలో మీకు అర్థమైంది. లెట్స్ సి. దాంట్లో నేను పబ్లిష్ చేసిన ఫైల్ ఏంటి, ఎక్కడ పబ్లిష్ చేశాను, 3+HPN అనేది ఉంది. ఇప్పుడు మై వర్క్ స్పేస్కి వెళ్దాం. మై వర్క్ స్పేస్కి వెళ్ళండి. చూస్తే చూడండి, మనకి డేట్ ఉంటుంది. ఈరోజు డేట్ ఎంత అండి? ఎంత డేటు? 16 June. 16/7/31 నేను టైంకి పబ్లిష్ చేశాను. చూడండి, ఇది నేను పబ్లిష్ చేసిన ఫైల్. ఈ విధంగా మనం పబ్లిష్ చేస్తాము. మనం పబ్లిష్ చేసిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు షేర్ యూ కెన్ క్లిక్ హియర్. ఏందయ్యా బాబు ఇది? ఫ్యాబ్రిక్ ఫైల్ వర్షన్ చూడండి. ఫ్యాబ్రిక్ ఇది ఫైల్ వర్షన్ ఉంటుంది. నేనెందుకు కొంటాను రా బాబు? సరే, ఇది రావడం లేదు. లెట్స్ మీ ఇక్కడ పని చేసేది ఉంటే అకౌంట్ నాకు ఇవ్వండి ఫర్ డెమాన్స్ట్రేషన్ పర్పస్. ఓకే ఫైన్. మీరందరూ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఓపెన్ చేయగానే ఇక్కడ షేర్ ఉంటుంది. ఈ షేర్ లో మనం ఇక్కడ ఒక విండో పాపప్ అవుతుంది. ఆ విండో పాపప్ లో ఎవరైతే మీ టీమ్ మెంబర్స్ ఉన్నారో, టీమ్ మెంబర్స్, క్లయింట్ సైడ్ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందరు టీమ్ మెంబర్స్ కి, అందరు క్లయింట్ సైడ్ ఎవరికైతే యాక్సెస్ ఉందో క్లయింట్ సైడ్ వాళ్ళందరికీ మీరు షేర్ అని కొట్టంగానే ఇఫ్ యూ టైప్ లెట్స్ సే ఐ విల్ టైప్ ఆగా అని టైప్ చేశాను. ఆగా అని టైప్ చేయగానే ఆ మెయిల్ మనకి డిస్ప్లే అవుతుంది. ఆగా నేమ్. మీరు ఆగాకి షేర్ చేయాలనుకున్నప్పుడు ఆగాకి షేర్ చేయొచ్చు. లేకుంటే గౌతమ్ అని షేర్ టైప్ చేశాను అనుకోండి, గౌతమ్ మెయిల్ డిస్ప్లే అవుతుంది. మీరు గౌతమ్కి షేర్ చేయొచ్చు. ఈ విధంగా మీరు ఎవరెవరికైతే షేర్ చేయాలనుకున్నారో వాళ్ళందరికీ షేర్ చేయొచ్చు. ఇక్కడైనా షేర్ చేయొచ్చు, లేకపోతే ఫైల్ ఓపెన్ చేసి తర్వాత ఇక్కడైనా షేర్ చేయొచ్చు. చూడండి, కనబడుతుందా? కనబడుతుందా? నాకు కనబడుతుంది. వెరీ గుడ్. ఓకే,
ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, అయ్యా బాబు దీంట్లో ఎన్ని రకాల లైసెన్స్లు ఉన్నాయి? యాక్చువల్గా 3 ఉన్నాయండి. నెంబర్ 1 ఫ్రీ లైసెన్స్, దట్ ఈస్ కాల్డ్ అవర్ డెస్క్టాప్. నెంబర్ 2 ప్రో. నెంబర్ 3 ప్రీమియం. ఈ డెస్క్టాప్ వదిలేస్తే మనకి రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? మామూలుగా ఓన్లీ 2 ఉంటాయి. సర్వీస్ బేస్డ్, ఓన్లీ సర్వీస్ కి, పవర్ బిఐ సర్వీస్ కి సంబంధించి వీ హ్యావ్ 2 లైసెన్సెస్. ఓకే, 2 లైసెన్సెస్ ఉన్నాయి అనుకుందాం. ఈ 2 ఇక్కడి నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇంటర్వ్యూ క్వశ్చనే. We remember everything you have to remember. Should remember. Otherwise, I'm helpless. Okay, pro undi, premium undi. Pro ki, premium ki different ఏంటి? Pro ki, premium ki different ఏంటి? సునీల్ చెప్పాలి, pro ki, premium different ఏంటి? కెపాసిటీ మారద్దన్నా. కొన్ని కెపాసిటీ కొన్ని మారుద్ది, కొన్ని ఫీచర్స్ ఎక్స్ట్రా వస్తాయి మనకి. ఏం ఫీచర్స్? ఈ రిఫ్రెష్ టైమ్స్, నెంబర్ ఆఫ్ పర్సన్స్, యాక్సెసిబిలిటీ, పైప్లైన్స్ క్రియేషన్ చేయటం, డేటా మోటివ్స్ చేయటం, ఇలాంటివన్నీ వస్తాయి. ప్రోలో వచ్చేసి బేసిక్ కావాల్సిన మాత్రం ఇస్తాడు. సరే వినండి. ప్రో లైసెన్స్, ఒక యూజర్ కి ప్రో లైసెన్స్ ఉన్నది. ప్రో లైసెన్స్ ఉంటే ఆ యూజర్ కి అలొకేట్ చేసే కెపాసిటీ 10 GB ఆఫ్ డేటా. 10 GB ఆఫ్ డేటా. ఓకే, అదే గ్రూప్ ఆఫ్ యూజర్స్ కి ఒక ఎంటర్ప్రైజెస్ ప్రీమియం అని తీసుకుంటుంది లైసెన్స్. ప్రీమియం తీసుకుంటే 100 TB ఆఫ్ డేటా. ఇది గ్రూప్ ఆఫ్ పీపుల్ అండి, ఇండివిజువల్ పీపుల్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ గ్రూప్ ఆఫ్ పీపుల్ విచ్ విల్ హ్యావ్ ప్రో లైసెన్సెస్. ప్రీమియం అనేది ఎవరు తీసుకుంటారంటే ఎంటర్ప్రైజ్ తీసుకుంటారు. ఎంటర్ప్రైజ్ అంటే ఐ మీన్ క్లయింట్, మొత్తం క్లయింట్ ప్రాజెక్ట్ రన్ అవ్వాలి అంటే దే షుడ్ హ్యావ్ ప్రీమియం. అట్లీస్ట్ ప్రోతో ఈ ప్రాజెక్టు నడవదు. దట్ ఈస్ వన్ ద కేస్ ఇన్ సునీల్ ఈ సఫరింగ్ విత్ ప్రో లైసెన్సెస్. ప్రోతో మనకి ఏమి నడవదు. ఎందుకని? ద మాక్సిమం కెపాసిటీ దట్ దే ఆర్ అలొకేటింగ్ ఇస్ హౌ మచ్? 10 GB ఆఫ్ డేటా. అదే ప్రీమియం అయితే 100 TB ఆఫ్ డేటా వరకు మనకి అలొకేషన్ ఉంటుంది. ఓకే ఫైన్. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ప్రోకి ప్రీమియంకి మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ డిఫరెంట్ ఏంటంటే రీఫ్రెషెస్. మీరు చెప్పాల్సిన పాయింట్ రీఫ్రెషెస్ డ్యూరింగ్ యువర్ ఇంటర్వ్యూ. చూడండి, ప్రోలో అయితే 8 times per day మాత్రమే చేయగలము. ఎన్నిసార్లు చేయగలుగుతారండి ప్రోలో అయితే? 8 times. 8 times per day మాత్రమే చేయగలం. అదే ప్రీమియంలో అయితే 48 times per day. ప్రోలో ఎన్నిసార్లు చేయగలుగుతాం? 8 times per day. అదే ప్రీమియంలో అయితే 48 times per day చేస్తాం. ఓకే, అండర్స్టాండ్? చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అది. Yes, sir. మీరు ఇంటర్వ్యూ చెప్పాల్సిన పాయింట్ యాక్చువల్గా. యూ హ్యావ్ టు టెల్ దిస్ వన్. ప్రోకి ప్రీమియంకి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఎస్ ద స్పేస్ ఇస్ హౌ మచ్ స్పేస్ అంటే 10 GB ఆఫ్ డేటా. ఇక్కడేమో 100 TB ఆఫ్ డేటా. ఓకే, తర్వాత ఇంకేంటి? రీఫ్రెషెస్. ఎన్ని రీఫ్రెషెస్ ఇక్కడ? ఏంటండి ఇక్కడ 8 refreshes. 8 GB ఆఫ్ డేటా. ఇక్కడ సారీ 8 times per day. ఇక్కడ 48 times per day.
రైట్, యు అండర్స్టాండ్? అండర్స్టాండ్. ఎస్ సార్. సార్ దీంతో పాటు ఇంకా కొన్ని పాయింట్లు కూడా చెప్పొచ్చు. ఆ పాయింట్లు ఏంటంటే, నెంబర్ 1, ఇక్కడ డేటా మార్ట్స్ ని వీ కెన్ క్రియేట్. డేటా మార్ట్స్. Here we cannot create any data mart. No data mart. We have a data mart. ఈ నాలుగో పాయింట్ ఏంటంటే, ఇది $10 పర్ మంత్. ఇప్పుడు ఐ గెస్ $13 కూడా అయింది అనుకుంటున్నాను. ఐ డోంట్ నో. $10 పర్ మంత్. ఇదైతే $499 ఆర్ $500 మినిమం మంత్లీ అండి, గుర్తుపెట్టుకోండి. ఇదైతే $10 పర్ మంత్ ఆర్ మ్యాక్సిమం ఐ గెస్ $13 ప్రైస్ వైజ్ గా. ఇదైతే $499 ఆర్ $495 to $500 పర్ మంత్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమో డేటా, 10 GB ఆఫ్ డేటా, తర్వాత రిఫ్రెషెస్, తర్వాత డేటా మార్ట్స్, తర్వాత లాస్ట్ లో ప్రైస్ చెప్పండి. మనకి చిన్నప్పటి నుంచి అలవాటు ఏంది, ప్రో పీపీయూ $9.99, ప్రీమియం $20. ఇది వచ్చేసి ప్యాకేజ్ వచ్చేసి $5,000. సరే, 4,900 $4,990. $5,000. మీరు చిన్న పిల్లకాయలాగా ఇప్పుడు మామూలుగా మన ఎగ్జామ్ రాసేటప్పుడు కంపేర్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ అనగానే మనం ఏం చేస్తామంటే, మనకి అప్పట్లో మనకు ఆన్సర్ తెలిసిన తెలియకపోయినా, మీకు గుర్తుందో లేదు, ఒక లైన్ కొట్టి 7 మేల్ రాసి 7 ఫీమేల్ రాసి ఇక్కడ ఏం రాస్తాం, టాలర్, స్ట్రాంగర్, వీకర్ అని రాస్తాం కదా. ఇవి కాదు మెయిన్ పాయింట్ ఇక్కడ. లాస్ట్ చాలా మంది ఇంటర్వ్యూస్ లో, నేను అబ్జర్వ్ చేసిన ఇంటర్వ్యూస్ లో, ప్రోకి ప్రీమియం డిఫరెన్స్ చెప్పరా బాబు అంటే, ఫస్ట్ చెప్పే పాయింట్ ఇది $10, ఇది $5,000 ఉంటుంది. తప్పది, తప్పు. ఫస్ట్ చెప్పాల్సిన పాయింట్ స్పేస్, 10 GB ఆఫ్ డేటా, 100 TB ఆఫ్ డేటా. నెక్స్ట్ పాయింట్ రీఫ్రెష్, 8 times per day, 48 times per day. నెక్స్ట్ చెప్పాల్సిన పాయింట్ లిమిట్. అండర్స్టాండ్? అండర్స్టాండ్? ఎస్ సార్. ఎస్ అన్న. ఓకే, ఇప్పుడు వర్క్ స్పేస్లు తెలిసాయి, లైసెన్స్లు తెలిసాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యూజర్స్. వేరే ఓకే, పర్ఫెక్ట్, వచ్చేసింది. రైట్, చూడండి. నెక్స్ట్ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే యూజర్. నాకు ఇంకా 6 years ఉంది పాయింట్. యూజర్స్, ఎన్ని రకాల యూజర్స్ ఉంటారు? ఎన్ని రకాలు ఉంటారండి? ఎనీ ఐడియా? అడ్మిన్, 4. మెంబర్,
కాంట్రిబ్యూటర్, వ్యూవర్. ఎన్ని రకాలు ఉంటారు? How many types of users are there? 4, sir. 4. First one is admin, second one is member, third one is contributor, fourth one is viewer. చూడండి, అడ్మిన్ ఏం చేస్తాడు? అడ్మిన్ వర్క్ స్పేసెస్ ని క్రియేట్ చేస్తాడు, మెంబర్స్ ని, కాంట్రిబ్యూటర్ ని, వ్యూవర్ ని యాడ్ చేస్తారు. ఆల్ కైండ్ ఆఫ్ సెట్టింగ్స్ ని అడ్మిన్ మాత్రమే సెట్ చేయగలడు. సో హైరార్కీలో ది హైయెస్ట్ హైరార్కీ ఏంటంటే అడ్మిన్. హైయెస్ట్ హైరార్కీలో హైయెస్ట్ హైరార్కీ ఏందయ్యా అంటే ఏం చెప్పాలి? అడ్మిన్. అడ్మిన్ మాత్రమే ఏదైనా చేయగలడు పవర్ బిఐ సర్వీస్ లో. దీన్ని మనం ఏమంటున్నారంటే దీన్ని రోల్స్ కూడా అంటారు, గుర్తుపెట్టుకోండి, రోల్స్ అని కూడా అంటారు. ఎన్ని రోల్స్ ఉన్నాయంటే 4 టైప్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. ఒకటేమో అడ్మిన్ రోల్, నెక్స్ట్ మెంబర్, నెక్స్ట్ కాంట్రిబ్యూటర్, నెక్స్ట్ వ్యూవర్. అండర్స్టాండ్? అండర్స్టాండ్? Yes, sir. ఎస్ సార్. ఓకే. అడ్మిన్ ఏదైనా చేస్తాడండి. అడ్మిన్ ఎక్స్ప్రెషన్ క్రియేట్ చేయగలడు, డిలీట్ చేయగలడు, గుర్తుపెట్టుకోండి. ఏదైనా చేయగలడు, పబ్లిష్ చేయగలడు, డిలీట్ చేయగలడు, రిఫ్రెష్ సెటప్ చేయగలడు, ఓకే, షేర్ చేయగలడు, యాప్స్ ని మేనేజ్ చేయగలడు, డేటా సెట్ ని మేనేజ్ చేయగలడు, ఎడిట్ చేయగలడు, డిలీట్ చేయగలడు, షెడ్యూల్ రిఫ్రెష్ చేయగలడు, ఏదైనా చేయగలడు. అడ్మిన్ కెన్ యాడ్ అదర్ మెంబర్స్ లైక్ ఏ మెంబర్, కాంట్రిబ్యూటర్, వ్యూవర్. ఎవరినైనా యాడ్ చేయగలరు. ఓకే, ఇది అడ్మిన్ యొక్క పరిస్థితి. నెక్స్ట్, వాట్ అబౌట్ మెంబర్? హూ విల్ బి ద మెంబర్స్? మెంబర్, హూ విల్ బి ద మెంబర్స్? గుర్తుపెట్టుకోండి, మెంబర్స్ అనేది ఆల్ డెవలపర్స్. గుర్తుపెట్టుకోండి, ఆల్ డెవలపర్స్ మే బి మెంబర్స్, మే బి కాంట్రిబ్యూటర్స్. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆల్ డెవలపర్స్ లైక్ us మే బి మెంబర్స్ ఆర్ మే బి కాంట్రిబ్యూటర్స్. మెంబర్స్ ఏం చేయగలుగుతారంటే, ఇఫ్ admin gave permission, then they can create workspace. Otherwise, they cannot create any workspace. First point. Member can add other 2 members. Who are they? Other 2 users. Contributor, and next one is viewer. ఈ మెంబర్ యాక్సెస్ ఉన్నవాడు, మెంబర్ రోల్ ఉన్నవాడు కాంట్రిబ్యూటర్ ని, వ్యూవర్ ని యాడ్ చేయగలడు. He can publish anything, share and permissions to the app. ఇవన్నీ చేయగలడు. అంతే. ఎడిట్ టు డిలీట్, ఇన్ని కామనే కదా. అగైన్ రిఫ్రెష్ చేయగలడు, గేట్వేని మాడిఫై చేయగలడు. That's all what member can do. Understand? Yes, sir. Understand? Yes, sir. Okay. Member అయిపోయింది. After member, who is next? Who is next? కాంట్రిబ్యూటర్. Contributor. Who is next? Contributor. చూడండి, కాంట్రిబ్యూటర్ ఏమీ చేయలేడు. ఈ కెన్ యాడ్ ఎడిట్, ఓకే, డిలీట్, పబ్లిష్,
create, copy, refreshes, read from existing data sets. That's all. అందుకని నేను ఏం చెప్తున్నా అంటే మన అందరు డెవలపర్స్ మెంబర్స్ అయ్యి ఉండరు. ఆల్ డెవలపర్స్ విల్ నాట్ బి మెంబర్. మన టీంలో కూడా లెట్స్ సే మనం వెళ్ళిపోతాం, మనం 3 నెలలు పనిచేసి 4 నెలలు ఉన్నాం అనుకున్నాం డెవలపర్, మళ్ళీ వేరే వాడికి మెంబర్ అయ్యేది కష్టం కదా. అందుకని లీడ్ విల్ బి ద మెంబర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. గుర్తుపెట్టుకోండి, లీడ్ విల్ బి ద మెంబర్ and most of the times all developers will be the contributors. Most of the times, ఎందుకంటే developers may not spend more time. Developers like a flowing of water. ఏమో ఒకరు ఇక్కడ ఉంటారు, నెక్స్ట్ సెకండ్ నెక్స్ట్ కంపెనీ ఎంతసేపు అయింది గట్టే చెప్పాలి కదా మాట. 3 minutes and so 2-3 minutes. చెప్పేది లేదా సరే, గ్రూప్ లో మెసేజ్ చేసి నేను యాడ్ చూస్తాను ఇంకా గ్రూప్ ఫోను ఎక్కడ చెప్పుకున్నాం, ఎక్కడ చెప్పుకున్నాము. డెవలపర్ Sir, కాంట్రిబ్యూటర్ developer మాత్రమే యాక్సెస్ Read, ఇస్తారు sir. డెవలప్. మోస్ట్ ఆఫ్ టైమ్స్ డెవలపర్ కాంట్రిబ్యూటర్ మాత్రమే ఉంటారు అని చెప్పారు. అందరికీ అయిందా? సరఫరా Yes, sir. అవునండి. చూడండి, మోస్ట్ ఆఫ్ టైమ్స్ డెవలపర్స్ కాంట్రిబ్యూటర్ గా ఉంటారు, కొన్ని కేసెస్ లో మాత్రమే మెంబర్ గా ఉంటారు. సో లీడ్ ఆల్వేస్ మెంబర్. గుర్తుపెట్టుకోండి, లీడ్ ఆల్వేస్ మెంబర్. ఎందుకంటే మీకు ఇందాక చెప్పా, మెంబర్ కెన్ యాడ్ కాంట్రిబ్యూటర్ అండ్ వ్యూవర్. సో కాంట్రిబ్యూటర్ అంటే డెవలపర్ టైం టు టైం మారిపోతూ ఉంటున్నారు. నేను ఈ ప్రాజెక్ట్లో 2 నెలలు పని చేయవచ్చు, నేను వెళ్ళిపోవచ్చు. సో వేరే డెవలపర్ రావాలంటే ఏం చేయాలి, కష్టం అవుతుంది. కాబట్టి ఓన్లీ లీడ్ ఆర్ మేనేజర్స్ విల్ బి ద మెంబర్స్. బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత కాంట్రిబ్యూటర్ ఎవరు యాడ్ చేయొచ్చు, మెంబర్ యాడ్ చేయొచ్చు. కాబట్టి ఆల్ డెవలపర్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే విల్ బి ద కాంట్రిబ్యూటర్ ఆర్ సమ్ ఎగ్జామ్షనల్ కేసెస్ లైక్ మీ ఆర్ సమ్ అదర్ పర్సన్స్. సో దే కెన్ బికమ్ మెంబర్స్ ఆల్సో. Okay, this is what hierarchy first. Now, what is last hierarchy? Sir, What is last hierarchy? Viewer. Okay, viewer and meaning ఏంది? మామూలు వ్యూవర్ అంటే మీనింగ్ ఏంది బాబు? జస్ట్ చూస్తారు, చూసేవాళ్ళు, వీక్షించేవాళ్ళు. రీడ్ చేసి ఏం చేసేవాళ్ళు? చూస్తారు. That's all. Viewer cannot do anything. They can read the charts. They can interact with the
సార్ స్క్రీన్ షేర్ చేస్తున్నారు సార్ మీరు. చెప్పు సార్ అర్థం స్క్రీన్ కాలే, షేర్ చెప్పు చేస్తున్నారు పెద్దగా. సార్. స్క్రీన్ షేర్ చేస్తున్నారా మీరు? చేస్తున్నాను. కనిపించలేదు సార్. ఓకే ఓకే. సారీ కనపడట్లేదన్న. సారీ సారీ సారీ. ఓకే ఓకే ఎస్ సార్. ఎస్ సార్. okay. Viewer can only read the charts and interact with them. That's all, nothing else. He cannot do anything else other than reading and interaction. Any doubts regarding roles? Any doubts regarding workspaces? Any doubts regarding software licenses? నో సార్. Point question రా బాబు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్, నాట్ ఈవెన్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. అన్న లైసెన్స్ లో లిమిట్ ఉంటాయా, ఇంతమంది మాత్రమే యూజ్ చేయాలని? అంటే ఏంది నాకు అర్థం కాని లిమిట్? అంటే యూజర్స్ 10 మెంబర్స్ యూజ్ చేయాలి లైసెన్స్ తీసుకుంటే నీ క్వశ్చన్ లిమిట్ నాకు అర్థం ఉంటుందా? వీటి గురించి లెట్స్ డిస్కస్ విత్ సుమన్. ఓకే ఓకే విల్ అన్న. డిస్కస్ విత్ సుమన్, ఎందుకంటే షీ ఈజ్ వర్కింగ్ యాజ్ అడ్మిన్ సపోర్ట్. ఓకే అడ్మిన్ సపోర్ట్ గా Okay, పని అన్న. చేస్తున్నాను. ఆమె ఇంకా డీటెయిల్ చేస్తుంటారు. యూ హ్యావ్ టు ఆస్క్ మీ డెవలపర్ బేస్డ్ క్వశ్చన్స్. డోంట్ ఆస్క్ మీ అడ్మిన్ బేస్డ్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ ని క్యూరియాసిటీ చెప్తున్నాను చూడు. ప్రో అంటే సింగిల్ యూజర్, అవునా? $10 కదరా బాబు, $10 పర్ మంత్. ఎవరికి ఇస్తారు? సింగిల్ యూజర్కి ఇస్తాడు. ప్రీమియం అంటే కంపెనీ ఎంటర్ప్రైజెస్ ఎంటర్ప్రైజ్ మొత్తాన్ని కలిపి తీసుకుంటాడు. దీంట్లో ఎంతమంది యూజర్లు ఉండొచ్చు? దట్ విల్ డిసైడ్ based on $5,000. Understand? Understand? ఎస్ అన్న. అంటే PPU అంటారు వాటిని, ప్రో పర్ యూజర్. ప్రో పర్ యూజర్ యూజర్ వాటిని PPU అకౌంట్స్ అని అంటారు. దట్ దే విల్ డిసైడ్ అండ్ యూ కెన్ డిస్కస్ విత్ సుమన్ ఇన్ డీటెయిల్ గా దీని గురించి. ఓకే నౌ ఓకే. నౌ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయము, పవర్ బేస్ సర్వీస్ లో యూ షుడ్ నో. చూడండి ఎన్ని ఉన్నాయి, ఏది ఏదో మీరు తెలుసుకోవాలి. నెంబర్ 1, ఒకవేళ ఐకాన్స్ ఇలా ఉన్నాయనుకోండి, ఇది రిపోర్ట్ అని అంటారు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఐకాను ఇలా ఉందనుకోండి, డేటా సెట్ లాగా. ఇప్పుడు షేప్లే మారిపోయినాయి, నాకు షేప్లను మార్చేస్తారు. ఓకే ఇప్పుడు ఏదో షేప్లు ఏదో పెట్టినారు, ఇట్లా ఉన్నాయనుకోండి టేబుల్ లాగా. ఇది Data view. డేటా సెట్. డేటా సెట్ ఒకవేళ షేపు ఇలా ఉందనుకోండి, ఇది డేటా ఫ్లో. ఒకవేళ షేపు యాక్చువల్గా ఇంతకుముందు డేటా షీట్ ఎట్లా ఉండేది అంతేనా, ఇప్పుడు మారిపోయింది, షేపులు మారిపోయింది. ఇలా ఉండి బ్లాక్ కలర్ లో ఉందనుకోండి, ఇది డేటా మార్ట్. ఇలా ఉంటుంది ఇంకోటి కూడా డేటా మార్ట్. ఒకవేళ ఇలా ఉండి ఇలా ఉందనుకో, ఇది డాష్ బోర్డ్ క్రియేటెడ్ ఎట్ సర్వీస్. ఇప్పుడు ఈ షేప్ చూడండి, వీటి మీనింగ్ ఏంది?
రిపోర్ట్స్ సార్. రిపోర్ట్స్ ఈ షేపులు చూడండి. వీటి మీనింగ్ ఏంది? సార్ ఇంతకుముందు వేరే షేప్లో ఉన్నాయి. ఇంతకుముందు ఈ షేప్లో ఉన్నట్టువి ఈ షేప్ మారిపోయి మనం ఏం చేస్తాం? వాళ్ళు మార్చుతామంటే దే ఆర్ అప్డేటింగ్. ఇంతకుముందు మనకి ఏముండేది? బ్లూ ఉండేది, ఇది ఆరెంజ్ ఉండేది. ఐడియా ఉందా? గుర్తుందా కనీసం? ఎస్ సార్, కలర్స్. ఎస్ అన్న. బ్లూ ఉండేది, ఇది ఆరెంజ్ ఉంది. ఇప్పుడు ఏముంది చూడండి. ఇప్పుడైతే యాక్చువల్లీ గ్రీన్ అయిపోయింది టోటల్గా. యూ డోంట్ సీ యాక్చువల్లీ. నౌ ఇట్ హ్యాస్ కంప్లీట్లీ చేంజ్డ్. ఇట్స్ జస్ట్ ప్రో కాబట్టి, ఫ్రీ కాబట్టి ఉంది. కంప్లీట్ గ్రీన్ ఇప్పుడు. ఓకే చూడండి, షేప్ చూడండి. నౌ డేటా ఫ్లో ఏ షేప్ ఉంటుంది? ఈ షేప్ ఉంటుంది. దట్ ఐ విల్ షో యూ. డేటా మార్ట్ యూ కెనాట్ సీ. నెక్స్ట్ డాష్ బోర్డ్. డాష్ బోర్డ్ చూడండి. రైట్, డేటా మార్ట్ చూడాలంటే న్యూ కొట్టండి. ఇక్కడ చూడండి, రిపోర్ట్, డాష్ బోర్డ్, డేటా సెట్. డేటా మార్ట్ కూడా లేదా? డేటా ఫ్లో కూడా లేదు. ఓకే డేటా ఫ్లో కూడా లేదు ఈసారి మీకు. వెరీ గుడ్, దట్స్ ఆల్ అండి. ఎనీ క్వశ్చన్స్ అడగండి. దీంట్లో ఏమి కష్టపడి ఇన్నోవేషన్ డాక్స్ రావట్లేదు, ఫంక్షన్ రావట్లేదు అనడానికి ఏమి లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏమి ఉండదు. బట్ ఇక్కడ ప్రతిదీ మీకు తెలియాలి. ఎందుకంటే మీకు వర్క్ వచ్చా రాదని ఇక్కడ దొరికిపోతారు. ఎక్కడ దొరికిపోతారు మీరు? సర్వీస్లో సార్. సర్వీస్ లో దొరికిపోతారు. గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ డోంట్ నో సర్వీస్ దెన్ యూ రియల్లీ నాట్ ఎ డెవలపర్. ఎందుకంటే నాకు ఆల్ డాక్స్ ఫంక్షన్స్ నాకు తెలియాలని రూల్ లేదు. నాకు మోడలింగ్ టెక్నిక్స్ అన్ని నాకు తెలియాలని రూల్ లేదు. నాకు ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని నాకు తెలియాలని రూల్ లేదు. నాకు అన్ని విజువల్ తెలియాలని రూల్ లేదు. ఎందుకంటే ప్రాజెక్ట్లో ఈసారి రిక్వైర్మెంట్ ఈ డాక్స్ వాడతాం, ఈ మోడల్ టెక్నిక్ వాడతాను, ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ వాడతాను, ఈ విజువల్స్ వాడతాను. ఈసారి నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇంకోటి వాడతాను. దెర్ ఇస్ నో గ్యారంటీ దట్ ఐ హ్యావ్ టు నో ఎవ్రీథింగ్ రిగార్డింగ్ దీస్, బట్ దెర్ ఇస్ ఎ గ్యారంటీ దట్ యూ షుడ్ నో దిస్ వన్. కంపల్సరీగా మీకు తెలియాలి. యూ షుడ్ నో దిస్ వన్. ఇట్ ఈస్ మస్ట్. సో రేపు మీ లీడ్ ఫోన్ చేసి ఆ వర్క్ స్పేస్ లో ఉంది ఓపెన్ చేయి అంటే, మీరు వర్క్ స్పేసా, ఎక్కడుంది, రిపోర్టా, డేటా సెట్టా, ఎట్లా ఓపెన్ చేయాలి అని అడగకూడదు. రిపోర్ట్ అన్నప్పుడు రిపోర్ట్ ఓపెన్ చేయాలా, డేటా సెట్ ఓపెన్ చేయాలా, డేటా ఫ్లో షేప్ చూసుకొని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎనీ క్వశ్చన్స్ ఆస్క్ మీ. ఒకే రోజు చెప్తే మొత్తం మీ మెంటల్ వస్తుంది. సార్ హలో సార్. సార్ ఇది స్టూడెంట్ వర్షన్ కదా సార్? ఇది స్టూడెంట్ వర్షన్ కాదు, ఇది ట్రయల్ వర్షన్. ఓకే, ఇప్పుడు ట్రయల్ వర్షన్ అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఇక్కడ స్టూడెంట్ వర్షన్ ఇంకో వర్షన్ లో ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇది ప్రో ట్రయల్ వర్షన్. ఓకే ఓకే సార్. అరే బాబు అడగండిరా నాయన, సంపత్తు. ఏమి లేవు సార్. సార్ కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ షేర్ చేస్తాను. ఇంటర్ క్వశ్చన్ అడగతా ఉంటున్నారు. అదే సార్ చేసేదా సార్?
అది ఒక్క సెకండ్ సార్. స్క్రీన్ షేర్ చేయండి. నిన్న కనెక్ట్ అయ్యారు అందరూ? నిన్న ఎవరు కనెక్ట్ అయ్యారు క్లాస్? అందరం కనెక్ట్ అయ్యామన్నా ఆల్మోస్ట్. వెరీ సార్ గుడ్. నేను అవ్వలేకపోయినాను సార్, అది చెప్పాను సార్ భరత్కి. సెవెంత్ ఇది డ్రాబ్యాక్స్. చెప్పబోయా. Sir, seventh question, what are the drawbacks of using Power BI? First point వచ్చి dashboards and reports only shared with users having identical email domains. Second point, sir. Power BI does not mix imported data which is accessed from real-time connections. Meaning అర్థం కాలేదు సార్. ఎందుకు ఆవేశం? ఇంకా ఉంది, సర్వీస్ అయిపోలే కదా. సర్వీస్ ఇంకా ఇది కూడా అంతే కదా సార్. డాష్బోర్డ్ డస్ నాట్ యాక్సెప్ట్ ఆర్ పాస్ యూజర్ అకౌంట్ ఆర్ అదర్ ఎంటిటీ పారామీటర్స్. ఇది మీనింగ్ అర్థం కాలేదు సార్. నేను చెప్తాను. సార్ ఇది సెకండ్ పాయింట్ చూడండి. మరి మామూలుగా ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి? మోడ్ ఆఫ్ కనెక్టివిటీ లైవ్ కనెక్షన్స్. అడిగిన దానికి కరెక్ట్గా సమాధానం చెప్పాలా? How Import many types we have? 3 types na import direct. 3 types. 3 types. ఒకటి ఇంపోర్ట్, Direct. రెండోది డైరెక్ట్ కనెక్టివిటీ, మూడోది Live. లైవ్. చూడండి, బాగా చూడండి. లెట్ మీ టేక్ వన్ న్యూ ఫైల్. మీరు ఇంకా 7వ క్వశ్చన్లోనే ఉంటే మీరు 70 క్వశ్చన్లు ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? 200 ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? మీరు ఇంటర్వ్యూకి ఎప్పుడు రెడీ అవుతారు? నాయన ఏం తీస్తున్నారో పొద్దు నుంచి నాకు అర్థమే కావట్లేదు. మీరు ఉద్యోగాలమ్మా, లక్షల్లో జీతాలు రావాలంటే కష్టపడాలి. లక్షల్లో కావాలి జీతాలు, అట్ట తగ్గేదిలే మళ్ళీ. ఓకే ఫైన్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇంపోర్ట్ మోడ్, డైరెక్ట్ క్వెరీ, ఈ రెండింటిని మనం కంబైన్ చేయొచ్చు. కంబైన్ అంటే ఒక ఫైల్ ఏమో ఇంపోర్ట్ మోడ్లో మనం పుల్ చేసుకోవచ్చు, ఇంకో ఫైల్ ఏమో డైరెక్ట్ మోడ్లో మనం పుల్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ మోడ్కి డైరెక్ట్ మోడ్కి డిఫరెన్స్ ఏందో మీకు చెప్పి అలసిపోయి ఉంటా ఫస్ట్ ఫ్యూ క్లాసెస్, బేసిక్ క్లాసెస్లో. అందుకే బేసిక్ బాగా వినంటారా, ఎదవల్లారా, మిస్ అవ్వద్దు అని చెప్పిస్తా. ఎవ్వరు మిస్ అవ్వరు. ఈ రెండు మనం మిక్స్ చేసి మనం ఒక ఫైల్ ఏమో ఒక టేబుల్ ఏమో ఇంపోర్ట్ మోడ్లో, ఇంకో టేబుల్ డైరెక్ట్ క్వెరీలో మనం తీసుకొస్తాము, పర్లేదు. దాన్ని ఏమంటారంటే కాంపోజిట్ మోడల్ అంటారు. ఏమంటారు? ఆ రెండు ఉంటే ఏమంటారు? రెండు ఉంటే కాంపోజిట్ మోడల్ అంటారు. కాంపోజిట్ అంటే ఈ రెండు మిక్సింగ్ ఉన్నాయి కాబట్టి, ఇంపోర్ట్ డైరెక్ట్. ఇప్పుడు లైవ్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే, నౌ గో హియర్, ఇది కూడా మార్చి అప్డేట్ చేశారు. డేటా సెట్స్, పవర్ బిఐ డేటా సెట్స్ అని క్లిక్ చేయండి. ఈ డేటా సెట్స్ అంటే ఏంటంటే డేటా సెట్స్. ఎన్ని డేటా సెట్స్ అంటే ఇవి ఆల్రెడీ పబ్లిష్ అయిన డేటా సెట్స్.
ఆల్రెడీ పబ్లిష్ అయిన డేటా సెట్స్. క్లిక్ చేయండి. సరే ఎక్కడున్నారు అది? కింద చూస్తున్నారా? Sir, tables and measures. Connected live Connected live Power BI data set. చూడండి, పబ్లిష్డ్ డేటా సెట్స్, పబ్లిష్డ్ రిపోర్ట్స్. మనం ఏవైతే పబ్లిష్ చేస్తామో అది 2 రకాలుగా స్ప్లిట్ అవుతుంది. ఒకటి రిపోర్ట్గా, 2 డేటా సెట్గా స్ప్లిట్ అవుతుంది. మనం పబ్లిష్ చేసే మన ప్రతి డాష్ బోర్డ్, ఏ రిపోర్ట్ ఏదైనా కూడా 2 రకాలు స్ప్లిట్ అవుతుంది. నెంబర్ 1 రిపోర్ట్, నెంబర్ 2 డేటా సెట్. సపోజ్ మిమ్మల్ని ఇదే డేటా సెట్ ని యూజ్ చేసి ఇంకో రిపోర్ట్ ని మిమ్మల్ని క్రియేట్ చేయమన్నారు అనుకోండి. క్రియేట్ చేయమన్నప్పుడు యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ డేటా మోడలింగ్ అండ్ ఎనీథింగ్, బికాస్ ఆల్రెడీ మీరు ఆ రిపోర్ట్ లో క్రియేట్ చేశారు. చూడండి డేటా మోడల్ నేను క్రియేట్ చేసిన. ఇప్పుడు ఇది డిడ్ ఏ క్రియేట్ నౌ? చూడండి కనబడుతుందా? నేను క్రియేట్ చేసింది ఏమన్నా? ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంది. ఓకే, మెజర్లో చూడండి. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఆల్రెడీ పబ్లిష్ అయిన రిపోర్ట్, దాని ఒక డేటా సెట్ ని యూజ్ చేసి వీ కెన్ క్రియేట్ న్యూ రిపోర్ట్. అలా మనం రిపోర్ట్ ని క్రియేట్ చేయాలి అంటే వీ డోంట్ హ్యావ్ ఎ చాయిస్ అదర్ దెన్ లైవ్ కనెక్షన్. యూ విల్ హ్యావ్ ఓన్లీ చాయిస్, దట్ ఈస్ లైవ్ కనెక్షన్. చూడండి, మీరు లైవ్ కనెక్షన్ మాత్రమే తీసుకొని దాన్ని మీరు చేయగలరు. నౌ యు సీ, నేను we cannot see any data view. You will have only 2 views. One is report view, another model view. లైవ్ కనెక్షన్ లో చూడండి, ఇంకా వేరే డేటా సెట్లు మీరు యాడ్ చేయలేరు. చూసుకోండి, ప్రతిదీ డిజేబుల్ అయిపోతుంది. కనబడుతుందా? కనబడుతుందా? You cannot add any other resource, any other sources. మీరు ఇంపోర్ట్ యాడ్ చేయలేరు, డైరెక్ట్ క్వెరీ యాడ్ చేయలేరు, లైవ్ కనెక్షన్ కూడా యాడ్ చేయలేరు when you are working with live connection. అన్ని డిజేబుల్ అయిపోయాయి చూడండి. అండర్స్టాండ్? Yes, sir. అర్థమైంది సార్. అండర్స్టాండ్? ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ప్రకారము నాకు ఒక 3 సోర్స్ ఇచ్చారు. ఒకటేమో ఇంపోర్ట్ తీసుకోరా, ఇంకోటేమో డైరెక్ట్ తీసుకో బికాజ్ ఇట్ ఈస్ యూజ్ డేటా, ఇంకోటేమో ఆల్రెడీ పబ్లిష్ డేటా తీసుకొని రిపోర్ట్ క్రియేట్ చేయమన్నారు అనుకో. ఈ 2 ఫైన్ బికాస్ దే ఆర్ లైక్ కాంపోజిట్. లెట్ మీ టైప్ ఇన్ గూగుల్. ఈ పెద్ద అందరూ వెధవలు నాకు తెలుసు, ఎందుకంటే ఎవరు కూడా ఏమీ నేర్చుకోవాలని ట్రై చేయడం లేదు. You want spoon feeding. నాకెవరు గురువు లేరండి బాబు, నాకెవడు గురువు లేడు. చదువుకోండి. ఓకే, you have to read this one. You have to read this one. చదవండి. Understand? Okay, sir. Yes, sir. చూడు, చదివి ఇక్కడ. Users can work with Power BI datasets in Excel using a live connection.
చదవండి, మొత్తం చదవండి, మొత్తం రిపోర్ట్ మొత్తం చదవండి. ఓకే ఓకే సార్. రిపోర్ట్ చదివి ప్రాక్టీస్ చేయండి. రైట్, ఎన్ని క్వశ్చన్స్ ఇంకా? సార్ ఇంకా కంటెంట్ ప్యాక్స్ ఉంటాయి ఏంటి సార్ అది? అది నాకు కూడా ఐడియా లేదు, చెక్ చేసుకోండి. సరే సార్. ఇంకా సార్ అకౌంట్ క్రియేషన్ కోసం సార్, సర్వీస్ అకౌంట్ క్రియేషన్ ఎలా చేయొచ్చు సార్? ఏంది? అకౌంట్ క్రియేషన్ సార్ ఎలా చేయాలి సార్? ట్రై ఇన్ యూట్యూబ్, ఓకే సార్. ట్రైల్ అకౌంట్. ఓకే సార్. చెప్పు భరత్, ఇంకా అయింది? సార్ సార్ ఇది వై యూస్ పవర్ బిఐ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. 12th క్వశ్చన్ ఇదంతా ఏం అర్థం కాలేదు సార్. ఇది ప్రీ బిల్డ్ ఇది వై యూస్ పవర్ బిఐ. హియర్ ఆర్ ఫోర్ ప్రైమరీ రీజన్స్. హియర్ ఆర్ ఫోర్ ప్రైమరీ రీజన్స్ ఫర్ యూజింగ్ పవర్ బిఐ టూల్. ఈ సొల్యూషన్స్ పాతది ఎప్పుడో 2017 18 అప్పుడు వచ్చిన సొల్యూషన్ ఇది. ఓకే, ఆన్సర్ ఇప్పుడు గూగుల్లో ట్రై చేయండి, వై యూజ్ పవర్ బిఐ అని. దీనికన్నా ఇంకా 100 వస్తుంది ఇప్పుడు డేటా ఇంటిగ్రేషన్ లైక్ క్లౌడ్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, తర్వాత ఆల్ కైండ్ ఆఫ్ క్లౌడ్ టెక్నాలజీస్, ఇవన్నీ ఆల్ టుగెదర్ ఇప్పుడు మనం మిక్స్ చేస్తున్నాం. చాలా ఉన్నాయి ఇప్పుడు. చదవండి, వై యూజ్ పవర్ బిఐ అంటే ఇప్పుడు బ్రౌజ్ చేయండి. సొల్యూషన్ దీంట్లోనే సొల్యూషనే మీరు అనుకోవద్దు, చాలా పాతది 2018 2017 అప్పుడు క్రియేట్ చేసినది అది. ఇప్పుడు అప్డేట్ అయిపోయింది ఇంకా పూర్తిగా. టేక్ క్వశ్చన్, search for answer. Take question, search for answer. That's all. Don't use answers here. ఓకే ఓకే సార్. గౌతమ్, కంటెంట్ ప్యాక్స్ అంటే సర్వీస్లో ఉండే ప్రో ప్రీమియం లైసెన్సెస్. కంటెంట్ ప్యాక్స్ అంటే వాట్ ఈస్ కంటెంట్ ప్యాక్స్ అంటే సర్వీస్లో ఉండే ప్రో ప్రీమియం లైసెన్సెస్. ప్రో బిల్లింగ్ లైసెన్సా? మన సర్వీస్లో యూజ్ చేస్తాం కదా, ప్రో ఒకటి ప్రీమియం ఒకటే, వాటినే కంటెంట్ ప్యాక్స్ అంటారు. ఇందాక ఎవరు అడిగినట్టున్నారు. అవునవును అశోక్, అదే ఇక్కడ రాసింది 8th క్వశ్చన్ కంటెంట్. మీరు క్వశ్చన్స్ చూసుకోండి, ఆన్సర్స్ ని బ్రౌజ్ చేయండి. వితౌట్ బ్రౌజింగ్ నథింగ్ విల్ కమ్. ఐమ్ టెలింగ్ యూ. ఏదో క్వశ్చన్ నేను ఆన్సర్ ఇచ్చాను కదా, అదే భగవద్గీత, అదే ఖురాను, అదే బైబిల్ కాదు. యూ హ్యావ్ టు నో ద క్వశ్చన్స్, బట్ యూ షుడ్ బ్రౌజ్, యూ షుడ్ సెర్చ్ ఫర్ ఆన్సర్స్. మారిపోతూ ఉంది, అప్డేట్ అవుతూ ఉంది. అండర్స్టాండ్? ఓకే సార్. ఈ పాయింట్ చూడండి పైన, వాట్ ఈజ్ ఎంబెడెడ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అవును సార్. వాట్ ఈజ్ పవర్ బి ఎంబెడెడ్ అనేది అది నోట్ చేసుకోండి. ఈ క్వశ్చన్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎట్లా వచ్చింది యారో ఇక్కడికి? నువ్వు పెట్టావు యారో? లేదు సార్, నేనేం పెట్టలేదు. ఆల్రెడీ ఉందా? ఆల్రెడీ ఉన్నట్లు ఉంది సార్. అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అది నాకు కూడా తెలియదు అంత ఇంపార్టెంట్ అది. రైట్, అందరు ప్రిపేర్ అవ్వండి, సరేనా? ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి రెడీగా ఉండండి, ఇంక్లూడింగ్ ఎవ్రీ వన్ షుడ్ బి రెడీ. ఓకే, వీ డోంట్ నో ఎప్పుడు కాల్ వస్తుందో ఎప్పుడు కాల్ రాదో మనకు తెలియదు, బట్ యూ హ్యావ్ టు బి రెడీ. ఓకే, మేబీ 1 week రావచ్చు, 2 weeks రావచ్చు. సుమన్కి అయితే ఆల్మోస్ట్ 2 months పట్టింది, 2 months 1 month పట్టింది జాబ్ రావడానికి. ఒకే కంపెనీలో తిరిగి ఒకే కంపెనీలో ఇంటర్వ్యూ మీద ఇంటర్వ్యూ సుమన్కి జరిగినట్టు మీకు జరగాలని రూల్ లేదు. సుమన్కి సునీల్కి జరిగింది, మీ ఇద్దరు జరగాలని రూల్ లేదు. ఓకే, బట్ యూ షుడ్ బి రెడీ. కొంచెం బాగా రెడీగా చదవండి, ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. నేను ఆమెను అడిగి క్వశ్చన్స్ మీకు పెట్టిస్తాను గ్రూప్లో, అవి మెయిన్ ఫోకస్ చేయండి ఇంటర్వ్యూకి. ఇప్పుడు మనం పెట్టించబోయే ఇంటర్వ్యూ ఆమె పెట్టే క్వశ్చన్స్ మీదే ఉంటుంది, దాన్ని ఎక్కువ ఫోకస్ చేసుకోండి. ఓకే, రైట్. ఓకే సార్.
మీరు అంతేలే ప్రస్తుతానికి ఇంతే. ఓకే, ప్రాక్టీస్ వెల్. సీ యూ టుమారో. టుమారో మీకు ఏ టైంలో కావాలి క్లాస్ చెప్పండి, ఆ టైంలో మీకు మీరే డిసైడ్ అవ్వండి, నేను చెప్పను. బట్ 8 లోపల ముందు చెప్పొద్దు, 8 to 9 లోపల. 8 తర్వాత ఎప్పుడైనా కావాలంటే డిసైడ్ అయ్యి మీకు చెప్పండి. 3 hours క్లాసు, కొంచెం థియరీ మొత్తం దాన్ని బట్టి చూసుకుంటాం. ఓకేనా? ఓకే, వీలైతే సుమన్ రేపు జాయిన్ అవ్వమని చెప్తాను, లేదా ఆమె పోస్ట్ చేయమంటాను క్వశ్చన్స్ని, లేదా ఆమెనే చెప్పమని చెప్తా క్లాసు. దట్ ఈస్ హర్ చాయిస్. ఓకే, సీ యూ టుమారో. బాయ్. ఓకే సార్, ఓకే బై సార్. ఓకే సార్, బాయ్ సార్. Bye.